నువ్వు ఆగవే. అమ్మ కాంతమ్మ, ఇక్కడ జరుగుతున్న వ్యవహారం ఏంటి? మీరు మాట్లాడుతున్న మాటలేంటి? ఏదన్నా ఉంటే రేపు మాట్లాడుకుందామమ్మా. అలాగే అన్నయ్య. నేను కూడా అదే చెప్తున్నాను. ఇదిగో ఈవిడిగారే ఎక్కడా ఆగట్లేదు. విన్నారు కదా, కూర్చోండి. సత్యనారాయణ వ్రత కథ సమాప్తం. భక్తులందరికీ ప్రసాదం పంచిపెట్టండి. నేను కూడా వస్తానన్నయ్య. కోకిలమ్మొదిన వస్తాను. కాంతమ్మద్ద, ఈ రోజు రాత్రికి శోభనం ఏర్పాటు చేశామో, మీరు కూడా ఉంటే బాగుంటుందేమో. ఏంటి శోభనమా? అవునత్త, పెళ్ళయ్యాక శోభనం తప్పదు కదా. అవునమ్మా, తప్పదు తప్పదు. నీలు, నువ్వు కంగారు పడకమ్మా. సహజంగా ప్రతి ఆడపిల్లకి ఫస్ట్ నైట్ అనగానే టెన్షన్ గానే ఉంటుంది. టెన్షన్ అని నేను చెప్పానా? టెన్షన్ లేకపోవడం ఏంటే? టెన్షన్ ఉండాలి కదా. నాకెందుకు టెన్షను? నువ్వు కదా టెన్షన్ పడాలి. శోభన నీకా మీ అమ్మగా? ఒక్క నిమిషం, పద. ఇదేంటి పక్కకు తీసుకెళ్తాందే? చూడు, అనుకున్నదంతా జరిగిపోయింది. చిట్టెమ్మ ఈ రోజు రాత్రికే శోభనం ప్లాన్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మాత్రం ఆ గదిలోకి వెళ్ళడానికి వీల్లేదు. ఏదో ఒక నాటకవాడి తప్పించుకో, అర్థమైందా? అలాగేనమ్మా. కూతురికి బాగానే ట్రైనింగ్ ఇస్తున్నావు శోభన నుంచి తప్పించుకోవని. నేనుండగా మీ పప్పులుడకవు కాంతమ్మత్త. సత్తా. ఇదిగా నువ్వు ఏ ఆయిల్ తెప్పిస్తావో నాకు తెలియదు గాని నా గుండె మీద 6 అడుగులు పొడవు చుట్టొచ్చేయాలా, అర్థమైందా? అంత పొడుగు జుట్టొత్తే ఏం చేసుకుంటావురా?
జడేసుకొని పూలెట్టుకుంటావా? పులి నువ్వా? అవునురా, పులిరాజునే, పులగం పులిరాజునే. నువ్వేంటలాగొచ్చావు? నీకు ఐ లవ్ యూ చెప్పేసి లవ్ లో పడేసి నేను పెళ్లి చేసుకుందామని. అబ్బా వదులు, చెయ్యేంటి? భుజం మీద కాక నడుము మీద చెయ్యేమన్నా ఫిగర్ అంటారా? పిలువని అక్కనే. మాకతో ఏంటి పని? పిలుస్తావా? పారేమంటావా? పిలుస్తా. అక్క బేగరాయే, నన్ను చంపేసేలా ఉన్నాడు పులిరాజు. పిలు అక్క, పిలు. పులి దొంగ కాంతమ్మ గారు వెల్కమ్. తమరు ఇచ్చిన డబ్బులకి కక్కుర్తి పడి సాయం చేసినందుకు జైల్లో చెప్పుకూడు తినిపించారు కదా, ఆ రుణం ఇప్పుడు తీర్చుకుందామని వచ్చాను. నా తమ్ముడి పీక మీద కత్తి పెడతావా? ఈడు పీక మీద కాదే, నిజానికి నీ పీక మీద అట్టాలి. ఆడదానివి కదా అని ఒగ్గేస్తున్నాను. లేకపోతేనా నాకు జరిగిన నష్టానికి, నాకొచ్చిన కష్టానికి నాకు 50 లక్షలు కావాలి. ఇస్తావా? లేకపోతే నువ్వు చేసిన ఏదో పనులన్నీ వెళ్ళి ఆ సిట్టమ్మకు చెప్పేయమంటావా? ఏంట్రా బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నా సంగతి తెలుసు కదా. తేడా వస్తే సత్యవతికి పట్టిన గతే నీకు పడుతుంది. ఓసు, తమరి సంగతి తెలుసు కాబట్టి ఈడికి పెట్టాను కత్తి. డబ్బులు ఇచ్చావనుకో ఈ నొగ్గేస్తాను, ఇవ్వలేదనుకో ఈడొగ్గేస్తాడు. ప్రాణాలు. నీకున్నది ఒక్క తమ్ముడే, డబ్బు కోసం కక్కుర్తుపడి నన్ను చంపే మాకే నీ దండ పెడతాను. ఒరే అవతారం, నువ్వు బ్రతికుండి మాత్రం ఏం బెక్కుతావురా? నీకు పెళ్ళామా పిల్లలా? చచ్చిపోయి మా బావకో 50 లక్షలు ఇప్పించరా బాబా. ఏయ్ నోర్మోయ్, మీకు కావాల్సింది డబ్బే కదా, నేనిస్తాను. అబ్బా, తమరి మాటలు నమ్మేస్తారు మరి. అద్దంలో డబ్బు చూపించి అందులోంచి తీసుకునే రకం నువ్వు. డబ్బు నా కళ్ళతో చూస్తే గాని నీ మాటలు నమ్మను నేను. చిచి, చివరికి ఇలాంటి వెధవలకు కూడా మీరు లోకు అయిపోయారండి. ఇలాంటి బతుకు బతికే కంటే తల బాదుకొని చావటం మేలు. ఏంటి? మీరు కాదండి, నేను. తమరు ముయ్యండి. ఒరే పులి, డబ్బిస్తానని మాటిస్తున్నాను, వాడిని వదిలే. అవునా? అయితే ఒగ్గేశాను. మరి డబ్బు ఇవ్వండి. ఇస్తాను. తప్పకుండా ఇస్తాను. కాకపోతే మీరొక చిన్న పని చెయ్యాలి. ఏటి మళ్ళీ పనే? బుద్ధున్నేదో ఎవడైనా మళ్ళీ నీ దగ్గర పని చేస్తాడా? నువ్వు చేస్తావులేరా? అంటే నేను బుద్ధి లేనదోనా? చచా, నీకు బుద్ధి లేదని చెప్పింది ఎవర్రా? నువ్వు నికార్సైన బుద్ధున్న ఎదవ్వి. థ్యాంక్స్ అమ్మా. ఎందుకు నేను ఏడు చేయాలో చెప్పండి. నువ్వు చేయడం కాదురా, నేనే నీకు పెళ్లి చేద్దామనుకున్నాను. ఏటేటి నాకు పెళ్ళే? అవతారం గారు ఎన్నారా? సిసి, నేను ఏం చేసుకున్నాక? నోర్మయ్ గుండు సన్నాసి. ఒరే పులి, నీకు పెళ్ళయిందని నాకు తెలుసు. అయినా నీకు రెండో భార్యని గిఫ్ట్గా ఇద్దామనుకున్నాను. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరేంటే? ఇంకెవరు? కాంతమ్మ గారికి వాళ్ళ అబ్బాయిలను చేసుకోవడం ఇష్టమైతే రవిచంద్రని చేసుకోవడం నాకు ఇష్టమే. మిఠాయి కొట్టు చిట్టమ్మ. ఏటి ఆ రాక్షసిని పెళ్లి చేసుకోవాలా? సిసి, కావాలంటే దాంతో డేటింగ్ చేస్తాను గాని
పెళ్లి మాత్రం చేసుకోను. ఏడిసావు చచ్చు సన్నాసి. ఆ చిట్టెమ్మ పకడ్బందీగా ప్లాన్ చేసి యువరాణి లాంటి నా కూతుర్ని ఆ భాస్కర్ గడికిచ్చి పెళ్లి చేసింది. నా పగ తీరాలంటే, నా కడుపు మంట చల్లారాలంటే ఆ చిట్టెమ్మ నీకు పెళ్ళాం కావాలి. రెండో పెళ్ళాంగా సవతి పోరుతో ప్రతిరోజు నరకం అనుభవిస్తూ అది బతికున్నంత కాలం కుళ్ళి కుళ్ళి ఏడ్చి చావాలి. నాకు ఇప్పుడు మ్యాట్రింగ్ మొత్తం క్లియర్ గా అర్థమైందండి. ఆ సిట్టి మెమళ్ళలో నేను ఇప్పుడు తాళి కట్టేసుకోవాలి, దాన్ని నేను పెళ్ళాం చేసేసుకోవాలి, అంతేగా? అంతే. అయితే మరి నాకు ఎంత ఇస్తారా ఏంటి? ఒరే అవతారం, అక్క వెళ్ళి డబ్బు తీసుకురా. అలాగే అక్క. ఇదిగో అక్క. ఇదిగో 10 లక్షలు. అది 10. తాళి కట్టాక బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తాను. అలాగేనమ్మా. తెల్లారేలోపు ఆ సిట్టేమో నా పెళ్ళామనే వార్త నీ చెవులో వేస్తానమ్మా. బ్యాలెన్స్ అమౌంట్ రెడీగా ఉంచుకోండి. కోడిగా ఉంటానమ్మా. పాదరా. పాత బావా. భార్య గారు, మీరు తప్పు చేస్తున్నారేమో. మీరు నోరుమూయండి. ఆ పాలోణ్ణి పెళ్లి చేసుకుని నా కూతురు ఎలా అయితే కుమిలి కుమిలి ఏడుస్తుందో, ఈ పులిరాజుగాడి పెళ్ళామైనందుకు ఆ చిట్టమ్మ కూడా అలాగే ఏడవాలి. అది నేను కళ్ళారా చూడాలి. ఇదిగో భాస్కరు, సెంట్ కాసంత ఎక్కువ కొట్టుకుంటే చాలు నువ్వు ఏకంగా స్నానం చేసేటట్టున్నావు. మరి వాళ్ళ రాత్రి ఏమన్నా మామూలు రాత్రి అనుకున్నావు అత్త? మొదటి రాత్రి ఈ మాత్రం వాసన రాకపోతే నా పెళ్ళం మంచుకుని మెడికించేస్తుంది. అది నిజమేలే. అమ్మో, ఈ చిట్టమ్మ అన్నంత పని చేసేలా ఉంది. ఏదో ఒకటి చేసి ఈ శోభనం తప్పించుకోవాలి. లేదంటే ఈ పాలోడికి నాకు పిల్లలు పుట్టేస్తారు. వాళ్ళందరూ పాలోడి పిల్లలైపోతారు. ఏదో ఒకటి చేస్తాను, ఈ శోభనం ఆపుతాను. దొంగసాటిగా చూసింది చాలదినా. ఓ పాలిట్ లోపలికి రా. చూసేసింది రాక్షసి. నేనేం దొంగచాటుగా చూడట్లేదు. నువ్వేం చేస్తున్నావా అని చూస్తున్నాను. ఇంకేం చేస్తాను? మీ శోభనానికి ఏర్పాట్లు చేస్తున్నాను. మా అమ్మ గురువు గారితో కనుక్కుంటే ఓ 2 నెలల దాకా శోభన ముహూర్తాలు లేవు అని చెప్పారట, తెలుసా? అలాగా? అదేటి, మా గురువు గారికి ఫోన్ చేస్తే ఇవాళ రాత్రిలోగా శోభనం జరిగిపోవాలి, మిస్ అయితే ఇంకెప్పుడు జరగదని చెప్పాడు. మా గురువు గారు చెప్తే తిరుగుండదు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరిగిపోతుంది. మా గురువు గారు అంతే వదినా, ఆయన ఏది చెప్తే అది జరిగిపోతే. అలాగా? ఇప్పుడేం చెప్పారు? ఈ శోభనం తప్పించుకోవడానికి నువ్వేదో ఒక నాటకం ఆడతావని చెప్పాడు. నేను నాటకం ఆడుతున్న విషయం ఆయనకెలా తెలిసింది? ఏటది అలా నిలబడ్డావో? మా గురువుగారు చెప్పినట్టు ఈ శోభనం తప్పించుకోవడానికి నాటకం ఆడుతున్నావా, లేదంటే నిజాయితీగా శోభనానికి ఒప్పుకుంటున్నావా? చిచి,
అయితే మీ గురువుగారు చెప్పింది అబద్ధం. ఓహో, అయితే నువ్వు శోభనానికి ఓకే అనమాట. ఓకేనే. సర్లే, మా గురువు గారు చెప్పిందా అబద్ధం అనుకుంటాను. వామ్మో, ఇప్పుడు నేను నాటకం ఆడితే వాళ్ళ గురువు గారు చెప్పింది నిజమవుతుంది. ఆడకపోతే ఈ శోభనానికి వెళ్లాల్సి వస్తుంది. దేవుడా, ఏంటి నన్ను ఇలా ఇరికించావు? వదినా, మా అమ్మ పిలుస్తుంది, నువ్వు వెళ్ళు. వస్తున్నాను అత్తయ్య. వదినా, నువ్వెన్ని ఏసాలేసినా ఈ శోభనం ఆగదు. ఓరి నాయనోయ్, వీడి స్పీడ్ చూస్తుంటే శోభనం గదికి లాక్కెళ్ళిపోయేలా ఉన్నాడు. ఒరే పదడా, నీకు దండం పెడతాన్రా, తొందరపడి ఏం చేయకురా. ఏం కోకిలమ్మా, ముహూర్తం టైం అవుతుందిగా, పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని పంపిద్దామా? ముందు అబ్బాయిని పంపించండి. వీడి కన్ను కాకులెత్తుకెళ్ళా, కనబడితే కన్ను కొట్టి చంపేస్తున్నాడు వీడు. నేను వాష్రూమ్కి వెళ్ళాలి. వద్దొద్దు, మీకెందుకు అత్తయ్య, నేనే వెళ్తాను. ఎన్నిలు ఫోన్ చేసావేటి? శోభనం గదిలోకి వచ్చేదాకా ఆగలేకపోతున్నావేటి? నాకు కూడా అలాగే ఉందిలే, బేగొచ్చి. నోర్మోయ్, ఏంట్రా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? బలవంతంగా తాళి కట్టిందే కాకుండా శోభనం కూడా బలవంతంగా చేద్దాం అనుకుంటున్నావా? చూడు, మీ అమ్మ చెల్లి బలవంతం చేస్తున్నారు కాబట్టి గదిలోకి వస్తున్నాను. అక్కడేమైనా ఓవర్ యాక్షన్ చేసి నా ఒంటి మీద చెయ్యి వేసావో పళ్ళు రాళ్ళు కొట్టేస్తాను, జాగ్రత్త. అయిపోయి ఏంటిది? తాళి కట్టిన మూడు అలా తిట్టచ్చా? తిట్టడం కాదు, నా ఒంటి మీద చెయ్యేస్తే మా అక్కలు ఇరగొట్టేస్తాను. ఏమనుకుంటున్నావో ఏంటో. నువ్వు ముందు రాయే, తర్వాత ఏం జరుగుద్దో నేను చూస్తాను. వస్తాను. నడు వెలిగిపోయిందమ్మా.
అమ్మలే అయ్యో ఏమైందమ్మా కాలు జారి కింద పడ్డాను, నడుముకు దెబ్బ తగిలింది, నొప్పి తట్టుకోలేకపోతున్నానమ్మా. అయ్యో శుభవాణి శోభనం గదిలోకి వెళ్లాల్సిన పిల్ల ఇలా కాలు జారి పడిపోతే అయ్యో ఇంకేమైనా ఉందా? ఈ నడుము నొప్పితో శోభనం ఏముంటుంది? నాకు అర్థమైంది వదినా, ఈ శోభన నుంచి తప్పించుకోవడానికి ఈ నడు నొప్పి నాటకం ఆడుతున్నావని. నొప్పి తట్టుకోలేకపోతున్నాను అమ్మా. అమ్మా పాపం వదినకి బాగా నొప్పిగా ఉన్నట్టుంది. ముందు ఇంట్లో తీసుకెళ్ళిన పదండి. పదండి పదండి, మెల్లిగా, జాగ్రత్త. నెమ్మదిగా నెమ్మదిగా నడవమ్మా. జాగ్రత్త, వెళ్ళి. ఇక్కడ కూర్చో. వచ్చావాడెవరు? ఇదిగో. ఇంకా డైవరేటే కాంతమ్మ కొడుకు నీకు బావవుతాడు, బావ అని పీలు.